పోతన భాగవతము కూర్మావతారము. ఈ రీతిన్ జతురాననాది నుతుడై ఏ పారజీమూత గంభీరం బైన రమంబునం బలికి సంప్రీతాత్ముడై ఈశ్వరుండా రోమాంచిత కాయులన్ నవ విముక్తాపాయులన్ వ్రేయులం ప్రారబ్ధోగ్ర మహార్ణవోన్మధన వాంఛానల్పులన్ వేల్పులన్. అలా బ్రహ్మదేవ ప్రముఖులు ప్రార్థించగా భగవంతుడు సంతోషించాడు. దేవతల దేహాలు నిలువెల్లా పులకించాయి. అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు తలచారు. భయంకరమైన ప్రారబ్ధమనే సముద్రాన్ని మదించడానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి మేఘ గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు అని ఈ పద్య భావము. ఓ నలువయో సురేశ్వరయో నిటల తటాక్షయో సురోత్తములారా, దానవలతోడ నిప్పుడు మానుగబో రామిగలిమి మనుటేయొప్పున్. ఓ చతుర్ముఖ బ్రహ్మదేవుడా, ఓ దేవతలకు ప్రభువైన దేవేంద్రుడా, నుదుటి కన్నుగల ఓ త్రినేత్రుడా, రుద్రుడా, ఓ దేవతా ముఖ్యులారా, ప్రస్తుతం మీరు రాక్షసులతో మంచిగా ఉండి స్నేహం చేసి జీవించడమే మంచిది అని ఈ పద్య భావము. అది ఎలాగంటే, ఎప్పుడు దనకును సత్వము చొప్పడు నందాకరిపుల జూచియుదనమై తప్పికొని ఉండవలయును నొప్పుగనహి మూషకమున కొదిగిన వంగిన్. ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బలం చేకూరేదాకా సమయం కోసం నిరీక్షిస్తూ శత్రువుల బారి నుండి శరీరాన్ని దాచుకుని ఉండటం ఉత్తముల లక్షణమని ఈ పద్య భావం. అమృతోత్పాదన యత్నము విమల మతింజేయుటొప్పు వేల్పులు వినుడి అమృతంబు ద్రావి జంతువులమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధిన్. ఓ దేవతలారా వినండి, మీరు అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన మనస్సులతో చేయటం మేలు. అమృతాన్ని త్రాగిన వారికి ఆయుస్సు పెరుగుతుంది, మరణం లేని మనుగడ లభిస్తుంది అని ఈ పద్య భావం. పాలమున్నీటి లోపల సర్వతృణలతో పదములు తెప్పించి చాలవైచి మందరా శైలంబు మంధానముగ చేసి తనరవాసికి దరిత్రాడు చేసి నా సహాయము చేత నరినందరను మీరు తరువుడు వేగమదంద్రులగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖంబులా బడుదురు దైత్యులు పాపమతులు అలసటే మిలేక అఖిలార్థములు గల్గు విషదిలోననొక్క విషము పుట్టు కలగి విరువవలదు కామరోషంబులు వస్తు చయమునందు వలదు చేయ. మీరందరూ పాల సముద్రంలో రకరకాల తృణధాన్యాలను, ఔషధాలను, మొక్కలను, తీగలను విరివిగా తెప్పించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు అయిన వాసుకుని కవ్వం త్రాడుగాను చేసుకొని నా సహాయంతో పాలసాగరాన్ని చిలకండి. అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలత చెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటి పట్ల ఇష్టానిష్టాలు చూపరాదు అని ఈ పద్య భావము. ఇలా క్షీరసాగర మదనం చేయమని ఆజ్ఞాపించి మహావిష్ణు అంతాదిరహితుడచ్యుతుడంతార్థానంబు చెంతి నజపాలాక్షుల్ సంతోషంబున తమ తమ కాంతాలయములకు జనిరి గౌరవమొప్పన్. ఆది అంతము లేని అచ్యుత భగవానుడు అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్యం అయ్యాడు. బ్రహ్మదేవుడు, పరమశివుడు సంతోషంగా తమ తమ నిలయాలకు వెళ్ళారు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.